హాయ్ అండి, హలో నమస్తే. అందరు ఎలా ఉన్నారు? నేను మీ వహీదా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్నమ్మ చేతి వంటలు. ఈరోజు మీ అందరికీ అన్ని కూరగాయలు వేసి ఒక మంచి సాంబార్ చేసి చూపిద్దామని వచ్చేసాను. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా వీటికి సైడ్ డిష్ కూడా ఏమీ అవసరం లేదు. ఈ కూరగాయ ముక్కలు మధ్య మధ్యలో తింటూ ఈ సాంబార్తో రైస్ తింటే ఒక్క గిన్నెడు అలా ఖాళీ చేసేస్తారు సాంబారు. అంత టేస్టీగా ఉంటుంది. మరి ఈ సాంబార్ని నేను ఎలా రెడీ చేశాను, దీనికి ఏమేమి కూరగాయలు వాడి దీన్ని టేస్టీగా ఎలా చేశానో మరి వీడియో మొత్తం చూసి ఎలా ఉందో కామెంట్స్లో తెలియచేయండి. అలాగే లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంకా వీడియోలు ఎన్నో మీకు రావాలంటే గంట సింబల్ కూడా ప్రెస్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదామా? ఒక కుక్కర్ బౌల్ తీసుకొని అందులో నేను 1/2 కిలో కందిపప్పు తీసుకున్నాను. ఈ 1/2 కిలో కందిపప్పు ఇందులో వేసేసి వాటర్ వేసి శుభ్రంగా కడిగి పొయ్యి మీద పెట్టేసుకున్నాము. ఒక 3 విజిల్స్ రానిద్దాము. తర్వాత ఆరిన తర్వాత దాన్ని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని పొయ్యి మీద పెట్టేద్దాం. వాటర్ వేసి పప్పు కడిగి పొయ్యి మీద పెట్టేసాము. మనకి పప్పు ఉడికి విజిల్స్ వచ్చేలోపు కావాల్సిన వెజిటేబుల్స్ ఏంటో అన్నీ చూద్దాం ఒకసారి. నేను అన్నీ కట్ చేసి రెడీగా పెట్టుకున్నాను. మన దగ్గర ఏమేమి వెజిటేబుల్స్ అవైలబుల్గా ఉంటే అవన్నీ వాడుకోవచ్చు. ఎప్పుడు కూడా సాంబార్కి ఏ వెజిటేబుల్ అయినా వేసుకోవచ్చు. ముందుగా సొరకాయ, ఒక 1/2 సొరకాయని తీసుకొని ఇలా ముక్కలు కట్ చేసేసుకున్నాను. క్యారెట్, ఒక 2 క్యారెట్లను కూడా ఇలా ముక్కలు కట్ చేసుకోండి. 2 ఉల్లిపాయలని ఇలా నిలువుగా ముక్కలు కట్ చేసుకొని ఒక 2-3 ఉల్లిపాయలని ఇలా కాయలుగా వేసేసుకుంటున్నాను. దొండకాయలు ఒక 5-6 దొండకాయలు ఇలా సన్న ముక్కలు కట్ చేసుకోండి. బంగాళదుంప, ఒక బంగాళదుంపని ఇలా నిలువుగా కట్ చేసుకోండి. టమాటాలు, ఒక 2 టమాటాలను కూడా ఇలా కట్ చేసుకోండి. బెండకాయలు, ఒక 4-5 బెండకాయలని ఇలా ముక్కలు కట్ చేసుకొని, ములక్కాయలు నేను 2 తీసుకున్నాను. వీటిని కూడా ఇలా ముక్కలు కట్ చేసుకొని ఇలా అన్నీ పక్కన పెట్టుకుంటే మనకి సాంబార్ చేసుకునేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. త్వరగా ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకొని మనం అన్నీ ఫ్రై చేసేసుకోవడానికి కూడా సింపుల్గా ఉంటుంది కదా. ఇలా అన్నీ కోసి పక్కన పెట్టేసుకొని కొంచెం కొత్తిమీర కట్ చేసి పెట్టుకోండి. కరివేపాకు ఒక 4-5 రెబ్బలు తీసుకోండి. చింతపండు 50 గ్రాముల్లో సగం అంటే ఒక 30 గ్రాములు తీసుకొని దాన్ని వాటర్లో వేసి నానబెట్టి ఇలా పక్కన పెట్టేసుకోండి. పప్పు ఉడికి రెడీగా ఉంది, కాకపోతే కొంచెం కాలుతుంది కదా. దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇంకొక గిన్నె పెట్టి స్టవ్ ఆన్ చేసి మనం మిగతా ముక్కలన్నీ తాలింపులో వేసుకుందాము. దీన్ని పక్కకు పెట్టేద్దాం. ఇప్పుడు ఇలా లోతున్న ఒక గిన్నె పెట్టేసుకొని ఒక 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకున్నాము. ఇప్పుడు ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఇలా తీసుకున్న ముక్కలు మొత్తం యాడ్ చేసేసుకోండి ఆయిల్లో. ఏది 1 బై 1 ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. అన్నీ ఆయిల్లో వేసేసుకొని మూత పెట్టేసి మనం మగ్గించుకుంటే అన్నీ మగ్గిపోతాయి. కొంచెం ఉప్పు, పసుపు ఇందులో వేసేసుకోండి. అలాగే కరివేపాకు ఇలా కాడలతో వేసేసుకోండి, మంచి స్మెల్ ఉంటుంది. ఇప్పుడు ఈ మొత్తాన్ని ఒకసారి కలుపుకున్నాము. ఈ ఉప్పు, పసుపు ముక్కలకి పట్టేటట్టు ఇలా కలిపి మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద పెట్టి ఆయిల్లో కొంచెం మగ్గనివ్వాలి. మూత పెట్టేద్దాము. ఒకసారి మూత తీసి చూద్దాము. 5 నిమిషాలు అయిపోయింది మనం పెట్టి ముక్కలు. చక్కగా ముక్కల్లోని వాటర్ అంతా చూడండి చక్కగా బయటకు వస్తున్నాయి. ఆ ముక్కల్లో కొంచెం సేపు దీన్ని మగ్గనిద్దాము ఆ వాటర్లో. ఇది మగ్గేలోపు మనం పప్పు ఎలా ఉందో ఒకసారి మూత తీసి చూసి కొంచెం చల్లారనిచ్చి మిక్సీ పట్టుకుందాం మెత్తగా. చూడండి చక్కగా పప్పు అంతా ఉడికిపోయింది మెత్తగా. ఇప్పుడు దీన్ని కొంచెం చల్లారనిచ్చి మిక్సీ బౌల్లో వేసి మెత్తగా పేస్ట్ చేసేసుకుందాము. చూసారు కదా, పప్పు చల్లారనిచ్చి ఇలా మెత్తగా పేస్ట్ పట్టేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒకసారి వీటిని చూద్దాం ఎలా ఉన్నాయో. కదా సొరకాయ, ములక్కాయ అన్నీ చక్కగా మగ్గిపోయినాయి. వాటర్ అంతా ఇంకిపోయి మనకి ఆయిల్ పైకి తేలింది కదా. చూసుకోండి, మీకు మగ్గలేదు అనిపిస్తే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. లేతవైతే చాలా త్వరగానే మగ్గిపోతాయి. కావాలనుకుంటే కుక్కర్లో వేసి ఒక విజిల్ రానిచ్చుకొని ఇలా వేసుకుంటారు. కానీ కుక్కర్లో వేసి అలా విజిల్ రావటం కన్నా ఇలా ఫ్రై చేసుకోండి. సాంబార్ చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ ఉడికిపోయింది కదా. ఇందులో కారం యాడ్ చేసుకుందాము. కారం నేను పచ్చి కారం 3 స్పూన్లు యాడ్ చేస్తున్నాను. కారం చూసి యాడ్ చేసుకోండి. నేను చిన్న స్పూన్తో చూసారు కదా 3 స్పూన్లు యాడ్ చేస్తున్నా. మనం సాంబార్ పౌడర్ కూడా యాడ్ చేస్తాం కదా, అందులో కూడా కొంచెం ఘాటు ఉంటుంది కాబట్టి మీరు చూసి యాడ్ చేసుకోండి. ఒకసారి మొత్తం కలిపి
కారం ఇంకా ముక్కలకు పట్టేటట్టు కలిపేసి ఒక నిమిషం ఫ్రై అవనిద్దాము. కారం కూడా ఈలోపు చింతపండు నానబెట్టి పక్కన పెట్టుకున్నాం కదా, దీన్ని కూడా పులుసు తీసేసి చూసారు కదా, ఇలా పులుసు తీసేసి పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు ఈ పులుసుని మనం ఆ ముక్కల్లో యాడ్ చేసేసుకున్నాము. మీరు ఎంత వాటర్ కావాలో చూసుకొని పులుసు పిండుకోండి. మీరు తీసుకున్న పప్పును బట్టి మీరు యాడ్ చేసుకోండి. నేను 1/2 కిలో పప్పు కదా తీసుకుంది, నేను 2 లీటర్ల వాటర్ తీసుకున్నాను. మనకి మరిగేసరికి సరిపోతుంది. ఇలా పులుసు యాడ్ చేసుకున్నాక మనం ఆల్రెడీ 1 టేబుల్ స్పూన్ కల్లుప్పు ఇందాక యాడ్ చేసాం కదా, మళ్ళీ ఇంకొక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. పులుపుకి సరిపడా వేసుకోండి చూసుకొని. మొత్తాన్ని ఒకసారి కలుపుకొని ఇప్పుడు హై ఫ్లేమ్ మీద పెట్టేసి కొంచెం సేపు దీన్ని మరగనిద్దాము. మూత పెట్టేద్దాము. ఒకసారి మూత తీసి పులుసు మరుగుతుందేమో చూద్దాము. చూసారా, 2 నిమిషాల్లో మనకి పులుసు కూడా మరిగిపోయింది, రెడీగా ఉంది. ఆల్రెడీ మనం ముక్కలన్నీ ఉడికించుకున్నాం కదా ఫస్ట్ టైం మనం అన్ని ఆయిల్లో, ఇంకా మనకి ఎక్కువసేపు పట్టదు. ఇప్పుడు ఇందులో పప్పు యాడ్ చేసేసుకున్నాము. మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్నాం కదా, దాన్ని యాడ్ చేసుకున్నాము. చూసారు కదా, పప్పు అంతా ఇలా యాడ్ చేసేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టకండి. ఇక హై ఫ్లేమ్లో పెట్టకుండా మీడియంలో పెట్టేసి కొంచెం సేపు పప్పుతో మరగనిద్దాము. చాలా సింపుల్గా ఉంది కదా సాంబారు. ముక్కలన్నీ ఫ్రై చేసుకున్నాము, పులుసు వేసుకున్నాము, పప్పు కలుపుకున్నాము, సాంబార్ రెడీగా ఉంది. ఇది ఇంకొంచెం సేపు తెరలనిచ్చి దీన్ని తాలింపు వేసేసుకుందాము. కొంచెం సేపు మూత పెట్టకుండా మరిగించుకుందాము. 5 నిమిషాల తర్వాత మరుగుతుంది కదా, ఇప్పుడు సాంబార్ పౌడర్ వేసుకోండి. నేను రెడీమేడ్ సాంబార్ పౌడర్ వేస్తున్నాను. మనకి ఇది సూపర్ బజార్లో దొరుకుతుంది కదా, 2 స్పూన్లు వేసుకోండి. ఇందులో కూడా కారం స్పైసీ ఉంటుంది, అందుకని మీరు కారం చూసి యాడ్ చేసుకోండి. మొత్తాన్ని ఒకసారి కలిపి ఉండలు కడుతుంది, అందుకని వెయ్యంగాల్ని ఒకసారి కలిపేసుకోండి. ఇప్పుడు ఇందులో కొత్తిమీర యాడ్ చేసేసుకుందాము. ఒక గుప్పెడు కొత్తిమీర వేసేసుకోండి. ఇంకా 1 నిమిషం తెరలనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. ఇంకా మెయిన్ ఇందులో వేయాల్సింది ఒక చిటికెడు పంచదార వేసుకోండి. చూసారు కదా, ఒక చిన్న టేబుల్ స్పూన్తో పంచదార వేస్తున్నా. కావాలనుకుంటే మీరు బెల్లమైనా యాడ్ చేసుకోవచ్చు. మనకి హోటల్స్లో లేదా మనం ఎప్పుడైనా పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు ఆ టేస్ట్ రావాలి అంటే మనకి అలాంటి టేస్టే. ఇలా ఒక్క చిటికెడు చివర్లో కొంచెం పంచదార కానీ చిన్న బెల్లం ముక్క కానీ యాడ్ చేసుకోండి చాలు. చాలా బాగుంటుంది టేస్ట్. దీన్ని 1 నిమిషం అలా ఉంచి స్టవ్ ఆఫ్ చేసేసి తాలింపు వేసేసుకుందాము. సరే కదా, వేడి వేడిగా సాంబార్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టి తాలింపు వేసేసుకుందాం. ఇంకా చిన్న బాండీ ఒకటి పెట్టుకొని తాలింపు వేసుకోవటానికి ఆయిల్ వేసుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకోండి చాలు. ఆల్రెడీ మనం ఇందాక వేసాం కదా ముక్కలు ఫ్రై చేసుకోవడానికి. తాలింపు కొంచెం ఫ్రై అవనిచ్చి ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు కొంచెం కచ్చాబచ్చాగా దంచి ఆయిల్లో వేసేసుకోండి. ఆయిల్ కొంచెం ఫ్రై అవనిచ్చి ఇవి కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. చూసారు కదా, వెల్లుల్లి ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో తాలింపు దినుసులు యాడ్ చేసుకున్నాము. మినప్పప్పు, ఆవాలు, పచ్చిశనగపప్పు వేసేసుకొని ఇవి కూడా కొంచెం కలర్ షేడ్ అవనిద్దాము. అలాగే జీలకర్ర ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసేసుకొని, ఎండుమిర్చి ఒక 5-6 ఎండుమిర్చి తీసుకొని కాడలు తీసేసి వేసేసుకోండి. మీరు ఇంకొకటి గమనించారో లేదో, మనం ఇందాక పచ్చిమిర్చి యాడ్ చేయలేదు కదా, ముక్కలన్నీ వేసి ఫ్రై చేసుకున్నాం కానీ పచ్చిమిర్చి మాత్రం యాడ్ చేయలేదు. ఎందుకో చెప్తాను. ఇప్పుడు వేసుకున్నాము తాలింపులో. కొంచెం ఫ్రై అవనిచ్చి ఇందులో చూడండి, ఒక ఉల్లిపాయ చిన్న ముక్కలు నిలువుగా కోసుకొని ఒక 4-5 పచ్చిమిర్చిని కూడా ఇలా నిలువు చీలికలు చేసుకొని ఇందులో వేసేసుకోండి. పచ్చిమిర్చి ఇందాక ఎందుకు యాడ్ చేయలేదు అంటే, మనం పులుసు ముక్కలు అన్నీ ఉడికించి మరిగించేటప్పుడు పచ్చిమిర్చిలో ఉన్న విత్తనాల ఘాటు మొత్తం ఆ సాంబార్ అంతా పట్టి పిల్లలు తాగేటప్పుడు మూతి మంట పుడుతుంది అంటారు కదా. మనం నచ్చి కొంచెం ఎక్కువ సాంబార్ వేసుకొని తిన్నా కూడా మనకి మూతి చుట్టూ మండుతూ ఉంటుంది. అందుకని అలా కాకుండా ఇలా తాలింపులో ఫ్రై చేసుకొని యాడ్ చేసుకోండి. సాంబారు ఎంత ఘాటు కావాలో అంతే ఉంటుంది, కరెక్ట్గా ఉంటుంది ఫ్లేవర్ కూడా. ఇలా వేసుకున్నారనుకో పిల్లలు ఇబ్బంది పడరు. తినిన తర్వాత చాలాసేపు మూతి చుట్టూ మంట పుడుతుంది అని ఏడుస్తారు కదా. అలా కాకుండా ఇలా చేశారనుకో ఎన్ని సాంబార్ తిన్నా కూడా ఏమవ్వదు.
టేస్టీగా అలా వెళ్ళిపోతాయి. ఇవి కొంచెం ఫ్రై అవనిచ్చి ఇందులో కరివేపాకు యాడ్ చేసుకున్నాము. ఒక 2 రెబ్బల కరివేపాకు దీన్ని కూడా ఇందులో వేసేసుకున్నాము. ఈ మొత్తం 1 నిమిషం ఫ్రై అవనిద్దాము. చూసారు కదా, తాలింపు అంతా కూడా మనకి ఫ్రై అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని సాంబార్లో వేసేసుకున్నాము. చూసారు కదా, సాంబార్ మనం చక్కగా చిక్కగా రెడీగా ఉంచుకున్నాము. ఇప్పుడు ఇందులో తాలింపు వేసేసుకున్నాము. తాలింపు వేసి పక్కన పెట్టేసుకున్నాం కదా, దాన్ని ఇందులో వేసేసుకోండి. చూసారు కదా, తాలింపు కూడా యాడ్ చేసేసాము. ఇలా కలిపేసుకొని వేడిగా మనం వైట్ రైస్లో తిన్నా లేదా మీరు ఇడ్లీలో వేసుకొని తిన్నా కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. చాలా సింపుల్గా కూడా ఉంది కదా. చక్కగా ఇంట్లోనే మనం ఏ కూరగాయలు మన దగ్గర ఉంటే ఆ కూరగాయలతో ఇవే వేయాలి అని దీనికి ఏమీ రూల్ లేదు. ఏ కూరగాయలతోనైనా సరే మనం సాంబార్ని రెడీ చేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందా? ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి. లైక్ చేయడం మర్చిపోకండి. మీరు లైక్ చేస్తేనే మనవి ఇంకా వీడియోస్ ఎన్నో మీ ముందుకు వస్తాయి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. చేయని వాళ్ళు ఎవరైనా ఉన్నా మీకు తెలిసిన వాళ్ళకు కూడా మన ఛానల్ గురించి చెప్పండి. ఇంకా మీకు మంచి వీడియోలు ఎన్నో మీ ముందుకు తీసుకొస్తాను. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.